ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మాటలను నేర్పించబోతూ ఉండగా దేవా, సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపయు శక్తి సామర్థ్యాలను మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించండి తండ్రి. వింటున్న ప్రతి వారికి వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగలుగుతాను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవలసిన జాగ్రత్తలు. మరోసారి చెప్తున్నానండి, భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవలసిన జాగ్రత్తలు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒకసారి చెప్పండి, మీరందరూ ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవాల్సిన జాగ్రత్త. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని ఎరుగని వాడు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే దేవుని యందు భయము భక్తి లేని వారినే భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అంటే ఎవరంటే దేవుని యందు భయభక్తులు లేని వారు, దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి నిర్భయంగా తిరిగేటటువంటి వారిని భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ప్రార్థనకు రాని వాళ్ళందరూ భక్తిహీనులే అని మీరు అనుకుంటున్నారు. రైట్? అది తప్పు. భక్తిహీనులు అంటే ఎవరంటే, మనలోనే ఉండి మనతోనే ఉండి దేవుడంటే, దేవుని వాక్యం అన్న దేవుని ఆలోచన విధానం పట్ల గౌరవం లేనటువంటి వారు, వాటిని పాటించిన వారిని భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అనగానే మేమందరం భక్తులు, బయట ఆరాధనకు రాని వాళ్ళు భక్తిహీనులని మీరు అనుకోతుంది. తప్పు ఆలోచన. వాక్యం రాయబడ్డది ఎవరికంటే సంఘానికే వాక్యం రాయబడ్డది. సంఘంలో ఉన్నవారికే దేవుని మాటలు. కావున భక్తిహీనులు అంటే ఎవరో మీకు ఈ పాటికి అర్థమైంది. నయమి గారు, భక్తిహీనులు అంటే ఎవరో మీకు అర్థమైంది. అయితే ఈ భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు, ఈ భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. భక్తిహీనులు నీ ఎదుట ఎందుకుంటారు? వాళ్ళ ఎదుట నువ్వు ఎందుకుంటావు అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. భక్తిహీనులు నీ ఎదుట, వారి ఎదుట నువ్వు ఎందుకుంటావంటే, మనం ఈ లోకంలో నివసించాల్సిన క్రమంలో ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేయవచ్చు, జీవనోపాధి నిమిత్తం ఏ పనైనా మనం చేసుకోవచ్చు. పని చేస్తేనే కదా ఈరోజు మనం అందరం జీవించగలిగేది. నీకు ఉద్యోగం చేసే వాళ్ళలో తారసపడవచ్చు, వ్యాపారం చేసే వాళ్ళలో తారసపడవచ్చు, పరిచర్యలో తారసపడవచ్చు, నువ్వు కూలి పనులకు వెళుతున్నప్పుడు తారసపడవచ్చు, నీ బంధువుల్లో నీకు తారసపడవచ్చు, నీ స్నేహితుల్లో నీకు తారసపడవచ్చు, సంఘంలోనే నీకు తారసపడవచ్చు. అంటే నీవు అనేక రకాలైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు భక్తిహీనులు ఆటోమేటిక్గా నీకు తారసపడతారు, నీ ఎదుట ఉంటారు. అయితే భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం. ఒకసారి డైరెక్ట్గా
దావీదు గారు చెబుతున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. దావీదు గారు భక్తిహీనులు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి ఆయన రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథము ఏమండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం మనం చూస్తే, పాత నిబంధన కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 39వ అధ్యాయం 1-2 వచనాలండి. దావీదు కీర్తన 39వ అధ్యాయం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుంది. అద్భుతమైనటువంటి వచనం అన్నమాట. ఎంత ఈ మాటల్లో ఎంత సారాంశం ఉందంటే, భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు మొదటిగా మనం చేసేది ఏంటంటే పాపం. దేంతో పాపం చేస్తున్నావు అంటే నీ నాలుకతో పాపం చేస్తున్నావు. భక్తిహీనులు ఆయన దావీదు గారి ఎదుట ఉన్నప్పుడు నాలుకతో పాపం చేయకుండా ఆయన ఏం జాగ్రత్త తీసుకున్నాడంటే నోటికి చిక్కం పెట్టుకుంటున్నాడంట. అంటే షటప్, ఏమీ మాట్లాడకుండా ఉన్నాడంట. చూడండి మరొకసారి చదువు. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమము గూర్చి అయినను పలకక నేను మౌనముగా నుంటిని. భక్తిహీనులు ఆయన ఎదుట ఉన్నప్పుడట ఆయన అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడట. భక్తిహీనులు ఏం మాటలు మాట్లాడతారు? వారికి దేవుని కట్టడంటే భయం ఉండదు, దేవుని వాక్యం అన్నా భయం ఉండదు, దేవుని సన్నిధి అన్నా విలువ ఉండదు, దేవుని ఆలోచన విధానం అన్నా వారికి నచ్చకుండా వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అన్నమాట. నోటికి అదుపు ఏమీ ఉండదు. అందుకనే వారి ఎదుట దావీదు గారు అంటున్న మాట ఏమిటంటే, నేను వారి మాటల్లో నేను మాట కలపకుండా నా నాలుకతో ఒకవేళ వారి మాటలతో నేను మాటలు కలిపితే పాపం చేస్తున్నాను కాబట్టి నా నోటికి నేను చిక్కము ఉంచుకుంటున్నాను, మౌనంగా ఉంటున్నాను. మౌనంగా ఉన్నాడంట. భక్తిహీనుల ఎదుట మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో దావీదు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసిన కీర్తన భాగంలో 1-2 వచనాలను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండటం మంచిది. అతనేదో బూతు మాట్లాడతాడు, నువ్వు అందులో మాట కలిపితే దేవునికి విరుద్ధమైనటువంటి వాక్యం మాట్లాడతాడు అతని మాటతో నువ్వు మాట కలిపితే, దేవుణ్ణి పరిహాసం చేసే మాట అతను మాట్లాడతాడు, ఆమె మాట్లాడుతుంది, ఆమెతో నువ్వు మాట కలిపితే నీ నాలుకతో నీవు పాపం చేస్తున్నావు. అందుకనే దావీదు గారు చెప్పినటువంటి మాట, భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. మరలా తిమోతి గారికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, 2వ తిమోతి పత్రికలో రాయబడినట్టు మాటలు చదివితే మనము 2వ తిమోతి పత్రిక ఏమండి ఏం పాట నేర్చుకుంటున్నాం మనం ఒకసారి చెప్పండి. అందరు చెప్పట్లేదుగా. భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవలసిన జాగ్రత్త.
భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని యందు భయం దేవుని యందు భయము భక్తి లేనటువంటి వారిని భక్తిహీనులు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక తీసారండి? రెండవ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండును, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. బాగా వినాలి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండవు, దూరంగా ఉండాలి. భక్తిహీనులు కావటానికి మొదట మెట్టు ఏమిటంటే, నువ్వు భక్తిహీనుడిగా మారిపోవటానికి ఏంటంటే నీ నోట బూతులే వస్తాయి. లేస్తే నీ నోటికి ఏమొస్తాయి? బూతు. మాటకు ముందు బూతు, మాట వెనక బూతు, మాట మధ్యలో బూతు. ఇది మొదటి లక్షణం అనమాట. భక్తిహీనుడు అంటే బూతు వస్తుంది, బూతు మాట్లాడుతున్నాడంటే కరెక్ట్గా మనం గెస్ చేయాలి. అతను భక్తిహీనుడు. అతని మాటలో మనం మాట కలపొద్దిగా, ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా అది మాట్లాడాల్సి వస్తుంది. చూడండి, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులకు కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. నీకు ఎట్లయితే ఆ మాటలు కొరుకు పుండు పాకినట్టు నీకు కూడా పాకుతాయి ఆ మాటలన్నీ. నీవు కూడా ఆటోమేటిక్గా అవి మాట్లాడటానికి ఇష్టపడతావు. నీవు కూడా భక్తిహీనుడు అవటానికి ముందుకు వెళ్తూ ఉంటావు. అందుకనేనంట వారిలో హుమనైనను పిలేతును ఉన్నారు. హుమనైనను పిలేతును ఎవరు వీళ్ళంటే, వారు పునరుద్ధానం గతించనని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. విశ్వాసాలను చెరుపుతున్నారు, పునరుద్ధానం లేదని. ఆ రోజుల్లో నెగ్రిసీనం పునరుద్ధానం గతించనని ఆ రోజుల్లో విశ్వాసాలు చెరిపే వాళ్ళు ఎవరంటే, వీళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు అనమాట. ఎవరెవరు వాళ్ళు? హుమనైనను పిలేతు. వీళ్ళు పునరుద్ధానం గతించనని మాట్లాడేటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో. అందుకనే చెప్పాడు పౌలు గారు, భక్తిహీనులు మాట్లాడేటప్పుడు ఆ మాటలకు నువ్వు విముఖుడవై ఉండాలి. అక్కడ దావీదు గారేమన్నాడు? నేను మౌనినై ఉంటిని, నా నోటికి చిక్కము ఉంచుదును అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తిహీనుల సమూహంలో నువ్వు ఉంటే, ఒకవేళ భక్తిహీనుల చెంత నువ్వు ఉంటే, భక్తిహీనులతో నీ ప్రయాణం ఉంటే, భక్తిహీనులతో కలిసి నువ్వు జీవిస్తున్నట్టయితే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మౌనంగా ఉండాలి. వారి మాటల్లో నువ్వు మాట కాకూడదు. వారితో కలిసి నువ్వు మాటల ప్రయాణం చేయకూడదు. అందుకనే దేవుడు కూడా అంట భక్తిహీనులకు తగిన శిక్ష విధిస్తాడట. భక్తిహీనులకు తగిన శిక్షను విధిస్తాడట దేవుడు. 2వ పేతురు పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, చూడండి 5వ వచనంలో, మరియు పేజీ నెంబర్ 219 అండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం తీసారా? మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని
వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించి. భక్తిహీనుల మధ్య నివాసం చేసిన లోతు బహు బాధపడ్డాడంట. ఆయన నీతిమంతుడై ఉండి ఈ భక్తిహీనుల వల్ల ఆయన పడ్డ బాధలు, భక్తిహీనుల ద్వారా ఆయన అనుభవించిన ఇబ్బందుల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టకపోతే బహు బాధపడిన లోతును దేవుడు వారి నుండి తప్పించి భక్తిహీనులందరినీ నిర్మూలన చేశాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 3 సందర్భాలను చదువుకున్నాం ఈరోజు వాక్యంలో. ఏం చదువుకున్నాం? ఈ పాఠంలో ఏం పాఠం నేర్చుకుంటున్నాం? మేఘన మనం భక్తిహీనులు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు తీసుకోవాల్సిన. దావీదు గారు దగ్గర ఏం చదివాం కీర్తనల గ్రంథంలో? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా నోటికి చిక్కము ఉంచుకుందు అనుకుంటుని అన్నాడు. భక్తిహీనులు ఎదుట ఉంటే ఏం పెట్టుకున్నాడంట? నోటికైనా చిక్కం పెట్టుకున్నాడంట, మౌనంగా ఉన్నాడంట. ఎందుకంటే భక్తిహీనులు నీ ఎదుట ఉంటే ఆటోమేటిక్గా నువ్వేం చేసేస్తున్నావు? మరలా ఏం చదివాము? తిమోతి గారికి అపోస్తుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక చదివాము. ఏం చెప్పాడు ఆయన? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు. అట్టి మాటలు మాట్లాడు వారు ఏమైపోతారంట? భక్తిహీనులు అయిపోతారు. ఏం ఆ మాటలన్నీ నీకెలా వచ్చేస్తాయి? కొరుకు పుండు పాకినట్లు వారిలో హుమనైనను ఇలీతు. మరలా మూడవ సందర్భంలో ఏం చదివాం? పేతురు గారు రాసినటువంటి పత్రికలో దేవదూతల పాపం చేసిన ఆయన విడిచిపెట్టలేక పాతాళమందుల కట్టిక చీకటి గల బెలములోకి త్రోసి వారిని ఏం చేశాడంట? తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించాడు. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములు భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వారిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును కూడా తప్పించాడని చదువుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తిహీనులు ఎదుట నువ్వున్నప్పుడు, నీ ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు, భక్తిహీనులతో నువ్వు ఉండాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు నీవేం చేయాలనంటే మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. నోటికి ఏం పెట్టుకోవాలి? ఒకవేళ వాళ్ళలో నువ్వు కలిస్తే ఏమవుతుంది? కొరుకు పుండు ప్రాకినట్టు ఆ మాటలు నీకు పాకి నువ్వు లాస్ట్కి ఏమైపోతావంటే పిలేతులాగా హోమనీయునిలాగా మారిపోయి భక్తిహీనుడు అయిపోతావు. నువ్వు 5 మాటలు మాట్లాడితే 5 మాటలు బూతులే మాట్లాడతావు, 10 మాట్లాడితే 10 బూతులే మాట్లాడతావు. నువ్వు క్రైస్తవుడువా లేకపోతే భక్తిహీనుడు అనేది అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, విన్న మీ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాయబడినటువంటి 3 సందర్భాలు, చదివినటువంటి 3 సందర్భాలు, నేర్చుకున్నటువంటి 3 సందర్భాలను కూడా ఎప్పుడు కూడా మీ మనస్సులో, మీ హృదయాలలో భద్రం చేసుకుని మీ జీవితాల్లో భక్తిహీనులు మీ ఎదుట ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా మీరు పాటించాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. పిల్లలు విన్నారు, మనసులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సమర్చాలను వారికి నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించవాలి.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ